OnePlus 12Rలో మీరు ఏదైతే పర్ఫార్మెన్స్ చూసారో దీంట్లో కూడా ఇంచుమించు అదే పర్ఫార్మెన్స్ వస్తుంది తప్ప పర్ఫార్మెన్స్ లో మనం ఆ డిఫరెన్స్ ని నోటీస్ చేస్తామన్నట్లయితే పెట్టుకోమాకండి. OnePlus 13లో 48 డిగ్రీస్, దీంట్లో 50 డిగ్రీస్, ఆల్మోస్ట్ 50 డిగ్రీస్ లో మీ చేతిలో పేలిద్దేమో అన్న ఫీల్ అనిపించింది నాకు. ఈ లెగసీ వీళ్ళకి ముందు నుంచి 12R 11R వీటిలో కూడా కెమెరాస్ ఏం బాగో. కెమెరాస్ లో నాకు బాగా కొంచెం గట్టి కాలింది ఎక్కడ అంటే ఫ్రంట్ కెమెరాకి 1080p 30fps శాంపుల్ మాత్రమే, 4K రికార్డింగ్ కాదు. అట్లీస్ట్ 1080p 60fps సపోర్ట్ కూడా లేదు. 1.5 డే అంటున్నాం కానీ నాకైతే 1.5 డే రాలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus 13R ఇన్ డెప్త్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. చాలా రోజుల నుంచి ఈ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా దీని గురించి కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి ఎక్కువ వాడి మీకు ముందుకు వద్దామని చెప్పని లేట్ చేశా. ప్రస్తుతానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను కొని రివ్యూ చేస్తున్నాను, నాకు ఏ బ్రాండ్ రివ్యూని పంపించింది కాదు. నేను రివ్యూ కూడా ఎలానో అయిపోయింది కాబట్టి ఒకవేళ ఈ ఫోన్ ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే రైట్ నో ఇది 43,000 రూపాయలు ఉంది. నేను కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని పర్చేస్ చేశా. మీకు అరౌండ్ 38,000 రూపాయల ప్రైస్ పాయింట్లో అమ్మేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈ OnePlus 13Rని ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తున్నాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సీరియస్గా పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ అయితే నేను వెంటనే మీకు కొరియర్ చేసేస్తాను వన్స్ మీకు ఓకే అనుకుంటే. అండ్ కొని చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మధ్యలో అడుగుతాను. ఇంక నవ్వులు పక్కకు పెట్టేసి అసలు 43,000 రూపాయల ప్రైస్ పాయింట్లో ఈ ఫోన్ని పర్చేస్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్ నన్ను అడిగితే నా వరకు మాత్రం ఇది ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ కాదు. అండ్ ఇంకొకటి ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అసలే కాదు. ఖచ్చితంగా ఈ ఫోన్కి అప్డేట్స్ నీడ్ ఉన్నాయి. అండ్ ఒక మంచి అప్గ్రేడ్ కోసం చూస్తున్న వాళ్ళ కోసం అయితే, అంటే 12R యూస్ చేసి 13Rకి ఒక మంచి అప్గ్రేడ్ కోసం చూస్తున్న వాళ్ళు అయితే వర్తీ అప్గ్రేడ్ అయితే కాదు ఇది. సో అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదైతే ఫస్ట్ చెప్పేస్తున్నా. బాక్స్ లో కంటెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ ఫోన్ కూడా ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ ఒకటి వస్తుంది. టైప్ ఏ అడాప్టర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ 80 వాట్ కి డౌన్ గ్రేడ్ అయ్యారు. లాస్ట్ టైం మీకు 12Rలో 100 వాట్ ఛార్జర్ వచ్చేది, ఈసారి 80 వాట్ ఛార్జర్ వస్తుంది. అడాప్టర్ కూడా టైప్ సి తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే కేబుల్ ఏదైతే వస్తుందో అది మీకు ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ టైప్ ఏ టు టైప్ సి కేబుల్స్ ప్రతి డివైస్ కి మనం కనెక్ట్ చేసుకోలేము. ఇప్పుడు పెద్ద పెద్ద కన్సోల్స్ లాంటివి లేకపోతే హై ఎండ్ ల్యాప్టాప్స్ కానీ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే టైప్ సి టు టైప్ సి కేబుల్ మాత్రమే ఉపయోగపడింది. డివైస్ పరంగా మాట్లాడుకుంటే డిజైన్ లో కొద్దిగా చేంజ్ నాకు అనిపించింది. బ్యాక్ ప్యానల్ ఒకటి మ్యాట్ ఫినిష్ తో వచ్చేసింది ఈసారి. లాస్ట్ టైం మీకు గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. కొంచెం ఆ ఫింగర్ ప్రింట్స్ అవి ఎక్కువ ఇబ్బంది పెట్టేవి. ఈసారి మనకి ఆ ఇబ్బంది లేదు. సమ్ సార్ట్ ఆఫ్ ప్రీమియం ఫీల్ అయితే అనిపిస్తుంది. అరౌండ్ ఒక 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఫోన్ యూస్ చేస్తున్న ఫీల్ అయితే మీకు అనిపిస్తుంది. సైడ్ మొత్తం కూడా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ గ్లాస్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ పడితే పగిలిపోయింది. ఆ సెన్సిటివిటీ మనకు అర్థమవుతుంది, పడితే మాత్రం పగిలిపోతుందని. ఫ్రంట్ మాత్రం కార్నింగ్ రోల్డ్ గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ వస్తుంది. బ్యాక్ ఏ ప్రొటెక్షన్ మనకేం మెన్షన్ చేయలేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫ్రంట్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అన్లాకింగ్ స్పీడ్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ మరీ టూ ఫాస్ట్ అయితే ఏం కాదు. మిస్ చేస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, మిస్ చేస్తుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే ఓకే అని చెప్పొచ్చు, మరీ టూ గ్రేట్ ఏం కాదు. అండ్ అలానే దీంట్లో ఐపీ రేటింగ్స్ కూడా ఏం రావట్లేదు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ లో అండ్ 2025లో మీరు చూసే మాక్సిమం ఫోన్స్ లో ఐపీ రేటింగ్ చూస్తారు మీరు. దీంట్లో ఐపీ రేటింగ్ కాంప్రమైజ్ అవడం అనేది ఒక కాన్. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేదు. నెక్స్ట్ టైప్ సి పోర్ట్, ఇందులో కూడా యూఎస్బీ టైప్ సి 3.2 ఇస్తే బాగుండేది. టైప్ సి పోర్ట్ 2.0 జనరేషన్ తోనే వస్తుంది. ఇది కూడా ఒక మేజర్ కానే. మీరు లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవాలనుకుంటే ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డ్స్ అయితే కనెక్ట్ చేసుకోలేరు. అండ్ ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా ఉండవు. పెన్ డ్రైవ్స్ మాత్రమే కనెక్ట్ అవుతున్నాయి. ఇది కూడా నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. పెన్ డ్రైవ్ మాత్రం కనెక్ట్ అవుతుంది. ఎస్ఎస్డీలు అయితే కనెక్ట్ అవ్వట్లేదు. హార్డ్ డిస్క్ లాంటివి మీరు కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు. లాస్ట్ 2024లో ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ కి, నేను చేసిన అన్ని రివ్యూ ఫోన్స్ కి ఎస్ఎస్డీలు కనెక్ట్ చేసి చెక్ చేసా. 95% ఆఫ్ ద ఫోన్స్ కి కనెక్ట్ అయినాయి. పోకో X7 Pro కూడా కనెక్ట్ అవుతుంది, కానీ OnePlus 13R కి కనెక్ట్ అవ్వట్లేదు. బట్ అడిషనల్ గా మనకు ఉపయోగపడేది అండ్ కొంచెం నాకు నచ్చే పాయింట్ ఏంటంటే వైబ్రేషన్, సైలెంట్ అండ్ రింగ్ మోడ్ లోకి మీరు స్విచ్ అవ్వడం కోసం ఫిజికల్ గా అలర్ట్ స్లైడర్ ఒకటి కనబడుతుంది. అలర్ట్ స్లైడర్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అన్ని చెక్ చేసా టెక్నికల్ గా అండ్ గేమ్స్ ఆడుతూ. టెక్నికల్ గా చెక్ చేసినప్పుడు మాత్రం 1.9 మిలియన్ కోర్స్ వచ్చినాయి. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ మాత్రం అరౌండ్ 60% దగ్గర ఎక్కడో థ్రాటిల్ అయిపోయింది. యాక్యురేట్ గా 62%. నన్ను అడిగితే మొన్న వచ్చిన OnePlus 13 అండ్ OnePlus 13R రెండు కూడా టెక్నికల్ గా అంటే సిపియూని జీపీయూని ప్రెషర్ పెట్టి మనం చెక్ చేసినప్పుడు రెండు ఫోన్స్ కూడా బ్యాలెన్స్ గా లేవు. రెండు థ్రాటిల్ అయిపోతున్నాయి. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన కాంబినేషన్ ఏదైతే ఉందో LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్, ఇవి కూడా వాటి పనితనం చూపిస్తున్నట్లు ఎక్కడ అనిపించట్లేదు ఈ టెస్టులు చేస్తున్నప్పుడు. రెండోది హీటింగ్ లెవెల్స్ 50 డిగ్రీస్కి వెళ్ళిపోయింది. నేను మొన్న 48 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చినప్పుడు OnePlus 13లో షాక్ అయ్యా. iQOO 13లో నాకు అరౌండ్ 46-47 నోట్ అయింది హైయెస్ట్. OnePlus 13లో 48 డిగ్రీస్, దీంట్లో 50 డిగ్రీస్, ఆల్మోస్ట్ 50 డిగ్రీస్ లో మీ చేతిలో ఫోన్ పట్టుకుంటున్నప్పుడు లిటరల్ గా చెప్తున్నాను కదా, పేలిద్దేమో అన్న ఫీల్ అనిపించింది నాకు. టెంపరేచర్స్ ఇప్పుడు పోకో X7 Pro ఉంది. బ్యాక్ సైడ్ మీకు ఎగ్జాంపుల్ 49 వచ్చింది అనుకోండి, ఫ్రంట్ 46-45 అలా ఉండాలి, లేదా 47 అలా ఉండాలి. వీటిలో ఏంటంటే OnePlus ఫోన్స్ లో లాస్ట్ టైం OnePlus 13లో కూడా ఇంతే, iQOO లో కూడా ఇంతే. బ్యాక్ సైడ్ ఎంతైతే టెంపరేచర్ నోట్ అవుతుందో ఫ్రంట్ కి టెంపరేచర్ ఇంకొక 2 డిగ్రీలు ఎక్కువ వచ్చేస్తుంది. అంటే బ్యాక్ సైడ్ 47 ఉందనుకోండి, ఫ్రంట్ 49 వచ్చేస్తుంది. సో ఈ డిస్ప్లే మీద అంత టెంపరేచర్ తీసుకెళ్ళడం అనేది అంత మంచిది కాదు. ఈ గ్రీన్ లైన్స్ రావడానికి అండ్ డిస్ప్లే తొందరగా ఎగిరిపోవడానికి టెంపరేచర్ ఎక్సీడ్ అవుతూ ఉంటే వీటి కనెక్టింగ్ క్లిప్స్ ఉంటాయి, కనెక్టింగ్ చిప్ లాగా కనెక్టింగ్ ఉంటాయి, అవి లేసిపోవడానికి కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓవర్ గా గేమ్స్ ఆడుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే యూస్ చేసుకోవాలి.
పెట్టుకోవాలి. 50 డిగ్రీల టెంపరేచర్ అనేది వింటర్ సీజన్ లో రీచ్ అవుతుంది. ఇంకా సమ్మర్ లో టెస్టులు చేస్తే ఏమైపోయిద్దో. గేమ్స్ ఆడుతున్నప్పుడు చెక్ చేశాను నేను, దీంట్లో 120 FPS సపోర్ట్ ఉంది. BGMI నేను ఆడాను. లాంగ్ టర్మ్ గేమింగ్ చేసా, వెరీ మైనర్ ఫ్రేమ్స్ డ్రాప్స్ లాగ్స్ అబ్జర్వ్ చేశాను. ఈవెన్ డిస్ప్లేలో HDR కంటెంట్ స్ట్రీమ్ చేసినప్పుడు కూడా మైనర్ లాగ్స్ దీంట్లో పోకో X1 Proలో రెండింట్లో కనబడుతున్నాయి. బ్యాలెన్స్డ్ గా అయితే అనిపించలేదు. గేమ్స్ ఆడుతున్నప్పుడు 120 FPS సపోర్ట్ తీసుకొచ్చారు కానీ ఇంటర్నల్ గా వీళ్ళు కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. బూస్ట్ మోడ్ అండ్ బ్యాటరీలో కూడా మాన్స్టర్ మోడ్ ఇవన్నీ ఎనేబుల్ చేసుకుంటేనే 120 FPS లో గేమ్ ఆడగలుగుతున్నాను. అండ్ 120 FPS కూడా నేను OnePlus 13 లో ఆడాను 120 FPS లో. అలాంటి ఫీల్ అయితే దీంట్లో లేదు. 120 FPS ఆడుతున్న ఫీల్ అయితే మనకేం అనిపించట్లేదు. గేమ్స్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ 37-38 డిగ్రీస్ దాకా వెళ్తుంది. 35 డిగ్రీస్ మాక్సిమం ఉండాలి వింటర్ సీజన్ లో. ఇక్కడే 37-38 డిగ్రీస్ వెళ్తుందంటే ఇంకా సమ్మర్ లో మీకు ఈజీగా 40 డిగ్రీస్ కి వెళ్ళిపోయింది. థర్మల్స్ అయితే ఈ ఫోన్ లో అప్డేట్స్ లో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు కనపడట్లేదు కానీ సమ్మర్ కి వచ్చేసే టైం కి ఖచ్చితంగా ఇంట్లో హీటింగ్ ఇష్యూస్ మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఈ కెమెరా బంప్ కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది గేమ్స్ ఆడుకునేటప్పుడు. ఫార్మ్ ఫ్యాక్టర్ గేమింగ్ అయితే ఇది కరెక్ట్ అనిపించట్లేదు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఇంత లెంతీ వీడియోలో మీరు ఇక్కడ వరకు డ్యూరేషన్ చూసారు అంటే కంటెంట్ ఖచ్చితంగా మీకు నచ్చింది అని వర్తుందని అనుకుంటున్నా. పక్కన సబ్స్క్రైబర్ కౌంట్ ఒకసారి చెక్ చేయండి. నేను 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని చెప్పి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. మీకు ఆ ఎఫర్ట్స్ ఈ వీడియోలో కనపడుతున్నాయి. అండ్ మనోడు మంచి కాంటెంట్ మనకి ఇస్తున్నాడు అని చెప్పి మీకు ఉపయోగపడే కంటెంట్ అనుకుంటే మాత్రం కింద ఆ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. ఛానల్ పెద్దదవుతూ ఉంటే నేను కూడా ఇంకా ఎక్కువ కష్టపడుతూ ఉంటా. ఇలాంటి ఇంకా ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ పరంగా అండ్ మెమరీ మేనేజ్మెంట్ పరంగా అయితే పర్లేదు. మెమరీలో ఆల్మోస్ట్ అన్ని యాప్స్ ని చెక్ చేసా. అరౌండ్ ఒక 40 minutes కొన్ని యాప్స్ అన్ని రీసెంట్స్ లో పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసాం. అన్ని రెజ్యూమ్ అవుతున్నాయి. కొన్ని హెవీ యాప్స్ మాత్రమే రీఓపెన్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడితే OnePlus 13 లో ఏదైతే ఇష్యూ నేను నోటీస్ చేశాను అంటే VoNR 5G యూస్ చేసుకుని కాల్స్ మాట్లాడుకునే సపోర్ట్, దీంట్లో కూడా నాకు VoNR సపోర్ట్ ఇది కనపడలా. 5G బ్యాండ్స్ అయితే దీంట్లో 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. మినిమం 10 to 13 5G బ్యాండ్స్ ఉండాలి. బట్ 9 5G బ్యాండ్స్ ఉన్నాయి దీంట్లో. నెట్వర్క్ డ్రాప్ అవడం, బఫర్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అయితే నేనేం ఫేస్ చేయలేదు. అండ్ వైఫై రీకనెక్టింగ్ స్పీడ్స్ కూడా అన్ని ప్రాపర్ గానే ఉన్నాయి. వైఫై 7 సపోర్ట్ తో వస్తుంది. లేటెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ ఉంది. అండ్ బ్లూటూత్ TWS మీరు యూస్ చేస్తుంటే దీంట్లో యాప్టెక్స్ మోడ్ లాంటి సపోర్ట్ కూడా ఉంది. సోనీ LDAC సపోర్ట్లు, సోనీ LHDC సపోర్ట్స్, ఇలాంటి కోడాక్ సపోర్ట్స్ అన్ని ఉన్నాయి. అండ్ వైడ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకుంటున్నప్పుడు అయితే OnePlus వాళ్ళే కొత్తగా OnePlus నాట్ డిజిటల్ అని చెప్పని వైడ్ ఇయర్ ఫోన్స్ తీసుకొచ్చారు. దీనికి మీరు OnePlus జాక్ కనుక కనెక్ట్ చేసుకుని యూస్ చేసుకుంటే మాత్రం టాప్ నాచ్ సౌండ్ క్వాలిటీ ఉంది. అఫ్ కోర్స్ డాల్బీ అట్మోస్ లేదు, చాలా మంచి సౌండ్ క్వాలిటీ వస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్ రివ్యూ కూడా నేను మా ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇయర్ ఫోన్స్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తే ఒకళ్ళు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఓవరాల్ గా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. అలానే ఈ ఫోన్ లో NFC, IR బ్లాస్టర్ రెండు ఉన్నాయి. మీరు ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేయాలనుకుంటే NFC సపోర్ట్ ఉంది. అండ్ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ AC కానీ సెటప్ బాక్స్ ఇలాంటివన్నీ మీరు రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ ఫోన్ లో IR బ్లాస్టర్ ఉంది కాబట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే అండ్ స్పీకర్ స్పీడ్ పరంగా మాట్లాడదాం. డిస్ప్లే పరంగా ఇది 6.78 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 10-bit ప్యానల్. ఇది Pro XDR LTPO ప్యానల్, HDR10+ కి సపోర్ట్ చేసింది. ఈవెన్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ అంటున్నారు. 1600 nits నార్మల్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. డే లైట్ లో యూస్ చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ అయితే ఇనఫ్ బ్రైట్నెస్, మీకు విజిబిలిటీ అంతా బాగానే ఉంది. ఇక్కడ బ్రైట్నెస్ పరంగా అయితే నేను ఇష్యూస్ ఏం ఫేస్ చేయలేదు. కెమెరాస్ అన్ని అవుట్డోర్ లో నేను షూట్ చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ అయితే ఇనఫ్ అనిపించింది. అండ్ ఇంకా కలర్స్ వీటి పరంగా మాట్లాడితే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, కలర్స్ అవన్నీ కూడా మంచిగానే ప్రొడ్యూస్ చేస్తుంది అనిపించింది. Quad HD+ డిస్ప్లే ఏం కాదు ఇది. నేను కొన్ని HDR వీడియోస్ కూడా ప్లే చేశాను. యూట్యూబ్ లో HDR వీడియోస్ ప్లే అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో HD కంటెంట్ లో మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. Netflix HDR కూడా సపోర్ట్ చేసిద్ది. ఆ స్టాండర్డ్స్ కూడా పర్లేదు. 40,000 రూపీస్ బడ్జెట్ లో డిస్ప్లేని యాక్సెప్ట్ చేయొచ్చు అన్నట్లే అనిపించింది. కలర్ యాక్యురసీ, బ్లాక్ పాయింట్స్ ఇవి చూపించడంలో పర్లేదు, బాగానే చూపిస్తుంది. అలానే ఈ ఫోన్ లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. స్పీకర్స్ పరంగా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. బ్యాలెన్సింగ్ ఈ స్టీరియో స్పీకర్స్ ది టాప్ నుంచి ఒక 40-30% వస్తున్నట్లు, బాటమ్ నుంచి 70-60% వస్తున్నట్లు అనిపించింది. సౌండ్ అయితే OnePlus 13 కంటే దీంట్లో కొంచెం లౌడ్ ఉంది. కాకపోతే క్వాలిటీ OnePlus 13 లోనే బాగుంది. దీంట్లో క్వాలిటీ OnePlus 12R క్వాలిటీనే బాగుండేమో అనిపించింది. అలానే హ్యాప్టిక్స్ కూడా Z-axis లీనియర్ హ్యాప్టిక్స్ అయితే ఉంటాయి, కానీ మరీ ప్రీమియం OnePlus 13, OnePlus 12 ఆ రేంజ్ హ్యాప్టిక్స్ అయితే కావు. నెక్స్ట్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం కి ఈసారికి కొద్దిగా అప్గ్రేడ్ అయింది ఏంటంటే కెమెరాస్. 50 MP టెలిఫోటో లెన్స్ యాడ్ అయినాయి ఇప్పుడు. రైట్ నో ఒకసారి కెమెరా మాడ్యూల్ చూసుకుంటే 50 MP ప్రైమరీ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. కెమెరాస్ లో నాకు బాగా కొంచెం గట్టి కాలింది ఎక్కడ అంటే ఫ్రంట్ కెమెరాకి 1080p 30fps శాంపుల్ మాత్రమే వీడియోస్ రికార్డ్ చేసుకోవడం సపోర్ట్ ఉంది. 4K రికార్డింగ్ కాదు, అట్లీస్ట్ 1080p 60fps సపోర్ట్ కూడా లేదు ఫ్రంట్ కెమెరాకి. 40,000 రూపాయలు పెడుతున్నాం, ఫ్రంట్ కెమెరాకి 1080p 30fps లోనే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇదే బడ్జెట్ లో 4K రికార్డింగ్, 4K 30, 4K 60fps రికార్డ్ చేసుకునే ఫోన్స్ కూడా ఉన్నాయి. 30,000లో మోటోలో ఫోన్స్ లో ఉన్నాయి, ఈవెన్ వివో ఫోన్స్ లో కూడా ఉన్నాయి. ఇందులో 1080p 30fps మాత్రమే. దీంట్లోనే కాదు, పోకో X1 Pro లో
కూడా అదే ప్రాబ్లం. 1080p మాత్రమే ఇచ్చారు ఫ్రంట్ కెమెరా సపోర్ట్. దీంట్లో కూడా అదే ప్రాబ్లం. దీని గురించి డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేద్దామని చెప్పనుకుని ఎక్కువ కెమెరా శాంపుల్స్ నేను క్యాప్చర్ చేశాను. శాంపుల్స్ చూసిన తర్వాత నాకు దీని మీద ఇంప్రెషన్ పోయింది. లాస్ట్ టైం OnePlus 12R లో కూడా ఇదే కంప్లైంట్. కెమెరాస్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేయరు, అంటే ఎక్కువ ఫోకస్ చేయరు. నా వరకు మాత్రం 40,000 లో ఈ కెమెరాస్ ని మనం యాక్సెప్ట్ చేయదగ్గ కెమెరాస్ కావు. కెమెరాస్ గురించి కొంచెం స్ట్రాంగ్ గానే చెప్తా. OnePlus రేంజ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే కాదు ఇది. ఒప్పో ఇమేజ్ ప్రాసెసింగ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చేసి ఇక్కడ దింపేస్తున్నారు అనిపిస్తుంది తప్ప OnePlus రేంజ్ లో అయితే అనిపించట్లేదు. ఎడ్జ్ డిటెక్షన్స్ OnePlus లో చాలా ముచ్చటేసేది. OnePlus 8 సిరీస్, OnePlus 7 సిరీస్ వీటిలో చూస్తున్నప్పుడు ముచ్చటేసేది. ఇందులో ఏంటంటే 100% యాక్యురసీ ఉండవు. వీడియోస్ కూడా నేను బోకే వీడియోస్ అవి రికార్డ్ చేశా, నార్మల్ 4K 60fps వీడియోస్ రికార్డ్ చేశా. అన్నింటిలో ఎడ్జెస్ ప్రాపర్ గా లేవు. కలర్ యాక్యురసీ పరంగా అయితే 95% ఉన్నాయి. స్కిన్ టోన్స్ కానీ, టీ షర్ట్ కలర్స్ కానీ అండ్ హెయిర్ కలర్స్ కానీ అన్ని చూపించడంలో కలర్ యాక్యురసీ అయితే ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ డీటెయిల్స్ లో కూడా ఆల్మోస్ట్ 10 ఫోటోస్ లో 7 ఫోటోస్ లో మంచి డీటెయిల్స్ అయితే కనబడుతుంది. డైనమిక్ రేంజ్ కూడా ఆల్మోస్ట్ మాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ప్రాసెస్ చేసి చూపించడంలో ఓకే, బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ ఎడ్జ్ డిటెక్షన్ లోనే దీని పాయింట్స్ అన్ని ఫెయిల్ అవుతుంది. ఇంకా సెన్సర్స్ పరంగా అయితే ప్రైమరీ సెన్సర్ బాగానే పర్ఫామ్ చేస్తుంది డైలైట్ కండిషన్ లో. ఈవెన్ టెలిఫోటో సెన్సర్ కూడా 1x 2x లో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. టెలిఫోటో సెన్సర్ యూస్ చేసుకుని 2x లో బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ కొద్దిగా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది ఆ బోకే ఎఫెక్ట్. ఎడిట్ చేసినప్పుడు ఎలా బ్లర్ చేస్తామో అలా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా పరంగా అయితే డైలైట్ లో ఓకే, 16 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఇచ్చారు కాబట్టి 16 మెగాపిక్సెల్ ఎంతవరకు పర్ఫామ్ చేయగలిగిద్దో అంతవరకు చేస్తుంది. ఇంకా లో లైట్ పరిస్థితి అయితే లైట్ సోర్స్ కొంచెం ఎక్కువ ఉన్న చోట మీరు క్యాప్చర్ చేసుకుంటే మాత్రం ఓకే, బట్ లైట్ కి కొంచెం దూరంగా వెళ్తున్నంతసేపు మీకు నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈవెన్ ప్రైమరీ కెమెరాలో కూడా ఫేస్ మీద డీటెయిల్స్ అవి తగ్గిపోతున్నాయి. లో లైట్ లో మాత్రం OnePlus 13 వర్షగా పర్ఫామ్ చేస్తుంది. ఇది కూడా దానిలాగే లో లైట్ లో అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. సేమ్ వే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అంతే, లో లైట్ లో ఓకే పర్ఫార్మెన్స్ కనబడుతుంది. లైట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం పర్లేదు, కొంచెం మంచి షాట్స్ క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇంకా వీడియోస్ పరంగా మాట్లాడితే 4K 60fps లో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మాత్రం 1080p 30fps శాంపుల్ మాత్రమే. ఇది ఒకటి మేజర్ కంప్లైంట్. నేను ఫోన్ కొనొద్దు అని చెప్పడానికి ఇది ఒక స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. సరే, డే లైట్ లో రేర్ సైడ్ కెమెరా శాంపుల్ అయితే పర్లేదు, బాగానే క్యాప్చర్ చేస్తుంది. HDR టోనింగ్ మీద కొంచెం వర్కౌట్ చేస్తే, వైట్ బ్యాలెన్స్ కొంచెం మెయింటైన్ చేస్తే 4K వీడియోస్ అయితే బాగానే ఉంటాయి. వైడ్ యాంగిల్ కెమెరా పరంగా అసలు వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి లేదు. 40,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, 4K కాకపోతే 1080p లో అన్న వైడ్ యాంగిల్ వీడియో రికార్డింగ్ మోడ్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ వైడ్ యాంగిల్ లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోలేరు. బోకే వీడియో సపోర్ట్ ఉంది, మీరు బోకే వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే పర్లేదు, రికార్డ్ చేసుకోవచ్చు. బట్ నాలాగా కొద్దిగా ఎక్స్ట్రా టైల్స్ ఉన్న హెయిర్ లాంటిది ఉందనుకోండి, నడుస్తున్నప్పుడు కూడా నేను ఒక బోకే వీడియో రికార్డ్ చేశాను, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ డిటెక్ట్ చేయడంలో చాలా వరకు ఫెయిల్ అవుతుంది. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో రికార్డింగ్ డే లైట్ లో పర్లేదు, 16 మెగాపిక్సెల్ కి జస్టిస్ చేసింది. ఫుటేజ్ అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకా లో లైట్ లోకి వచ్చేసేటప్పటికి రేర్ సైడ్ కెమెరాకి చాలా లైట్ అవసరం పడుతుంది. లైట్ తక్కువ ఉన్నప్పుడు మీరు 4K లో రికార్డ్ చేసుకుంటే మాత్రం శుద్ధ దండగా ఫుటేజ్. సేమ్ ఫ్రంట్ కెమెరా కూడా లో లైట్ లో వీడియోస్ పరంగా, ఫోటోస్ పరంగా టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. ఇంతవరకు అయితే నేను చెప్పగలను. ఈ లెగసీ వీళ్ళకి ముందు నుంచి ఉంది. OnePlus 12R 11R వీటిలో కూడా కెమెరాస్ ఏం బాగో. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అండ్ ఛార్జ్ పరంగా మాట్లాడితే ఇందులో ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి బ్యాటరీ అని చెప్పాలి. 6000 mAh బ్యాటరీ. లాస్ట్ టైం 5500 mAh బ్యాటరీనే చాలా ఇంప్రెస్ చేసింది. ఈసారి 6000 mAh బ్యాటరీ కూడా పందనం బాగుంది. 80 వాట్ ఛార్జర్ ఇచ్చారు, 100 వాట్ కాకుండా అరౌండ్ 45 to 50 minutes లోపల ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ బ్యాటరీ డ్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు యూస్ చేసుకోవచ్చు. 1.5 day అంటున్నాం కానీ నాకైతే 1.5 day రాలా. సో ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఎస్టిమేట్ చేసుకోండి. ఈవినింగ్ కాదు, మీరు బెడ్ టైంకి వెళ్ళేంత వరకు ఛార్జ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అప్పుడు ఛార్జ్ చేసుకోవాలి. బ్యాటరీ ఆప్టిమైజేషన్ అండ్ బ్యాటరీ డ్రైనింగ్ వీటి పరంగా అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఎలాంటి పర్సన్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్స్, UI వీటి పరంగా మాట్లాడితే ఇది Oxygen OS 15 బేస్డ్ ఆన్ Android 15 తో వస్తుంది. UI అంతా బాగానే ఉంది. లాస్ట్ టైం Oxygen OS 14 కి Oxygen OS 15 కి UI పరంగా వీళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఆ పైన డైనమిక్ ఐలాండ్ లాంటి యానిమేషన్స్ కానివ్వండి, ఫాంట్ అప్గ్రేడేషన్ కానివ్వండి, లోపల వాల్ పేపర్ థీమింగ్స్ వీటన్నిటి పరంగా మీకు UI మీకు చాలా నచ్చుతుంది. అప్డేట్ పాలసీ అయితే 4+6 years వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. Android 19 వరకు మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఈ ఫోన్ లో ఒకసారి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది మాట్లాడితే, ఫస్ట్ థింగ్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. బట్ ఈ ప్రైస్ లో IP రేటింగ్ రావట్లేదు కాబట్టి దాన్ని తీసి పక్కకు పెట్టేద్దాం. బిల్డ్ క్వాలిటీ సోగానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఓకేనే. OnePlus 12R లో మీరు ఏదైతే పర్ఫార్మెన్స్ చూసారో దీంట్లో కూడా ఇంచుమించు అదే పర్ఫార్మెన్స్ వస్తుంది తప్ప 8 Gen 2 నుంచి 8 Gen 3 కి మనం వచ్చాము, పర్ఫార్మెన్స్ లో మనం ఆ డిఫరెన్స్ ని నోటీస్ చేస్తాం అన్నట్లయితే పెట్టుకోమాకండి. నెక్స్ట్ డిస్ప్లే. ఈ బడ్జెట్ లో ఉన్న అదర్ కాంపిటేటివ్ ఫోన్స్ తో ఇది కంపీట్ చేయగలిగింది. డిస్ప్లే బాగానే ఉంది. UI కూడా దీనికి ప్లస్ పాయింటే. నా వరకు అయితే కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేసినంత లేవు. బ్యాటరీ ఈ ఫోన్ కి మేజర్ హైలైట్ ఏంటంటే బ్యాటరీ మాత్రమే. బ్యాటరీ పరంగా క్లియర్ గా మనం దీన్ని పిక్ చేసుకోవచ్చు. ఇవి ప్లస్ల పరంగా. మైనస్లు అయితే IP రేటింగ్ లేదు, వైర్లెస్ ఛార్జింగ్ కేపబిలిటీస్ లేవు. కెమెరాస్ ముఖ్యంగా దీంట్లో అబవ్ యావరేజ్ క్వాలిటీ వస్తున్నాయి కానీ 40,000 బడ్జెట్ కెమెరా అవుట్పుట్ అయితే దీంట్లో కనబడట్లేదు. Type-C పోర్ట్ కూడా 3.0 కానీ 3.2 జనరేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది. 2.0 పోర్ట్తో వస్తుంది. ఇవి వరకు మీరు నెగిటివ్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఇప్పుడు వెర్డిక్ట్ 43,000 రూపీస్ బడ్జెట్ లో ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు అని అడిగితే నేనైతే 43 కి కొనదు. సేల్స్ వస్తూ ఉంటే వాటిలో ప్రైజెస్ అవి డ్రాప్ అవుతూ ఉంటాయి. అరౌండ్ ఒక 35 నుండి 38 మధ్యలో ఈ ఫోన్ వస్తే కన్సిడర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OnePlus 13R కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ముందు ఆ సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి క్వాలిటీ అండ్ ఆనెస్ట్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.